అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సానుభూతిపరులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వమని చెప్పని, ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి। అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్ళి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం। లా అండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు। ఏదైనా బిల్డింగ్లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు, అన్ని రకాల అనుమతులు ఉన్న బిల్డింగ్ని కూడా జేసీబీని తీసుకెళ్లి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఇంతకంటే దుర్మార్గం। అదేవిధంగా వాళ్ళు యాదవులు అయితే మిమ్మల్ని ఇది చేస్తాను అది చేస్తానని చెప్పని బీసీకి సంబంధించిన నాయకులు వాళ్ళు పాపం చిన్న నాయకులు, వాళ్ళ మీద మీ ప్రతీకారాలు నాకు అర్థం కావట్లేదు। 164 సీట్లతో మీరు గెలిచారు, ఇంకా మీకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించండి। మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది, కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏ ఒక్కరు వస్తారు మీ దగ్గరికి? ఏ ఒక్కరు వస్తారు? ఒక మహిళను చూడకుండా చుట్టు పట్టుకొని ఎంపీపీని ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న లేడీస్తో కొట్టించడం, వాళ్ళ మదర్ కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు। హాస్పిటల్లో ఉండి ఇప్పుడు అదే జేసీబీతో ఈ స్థానిక ఎమ్మెల్యే మేసాలు తిప్పుతూ తొడలు తిప్పుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారులను తోసేస్తూ సీఏ అని చెప్పకుండా ఏసీపీలను కాకుండా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఆ బిల్డింగ్ దుర్మార్గంగా కూల్చేస్తున్నారు। దుర్మార్గంగా అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులనేమో అక్కడ రాకుండా అడ్డుకోవడం పోలీసు వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళేమో బరి తెగించి పేదల ఆస్తుల మీదకి వెళ్ళిపోయి దుర్మార్గాలు చేయడం ఏంటిది? ఎక్కడ పోతున్నాం అసలుకి? ఇది ఎప్పుడు అసలు ఎక్కడికి పోతుంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈరోజు కూడా ఎంపీపీ భర్త మీద తప్పుడు కేసు పెట్టి కోర్టుకి వెళ్తే అక్కడ కూడా కొన్ని 100 మందితో నుంచున్నాడంట। ఏంటి ఇక ఈ పనికి మాలిన పనులేంటి? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి పోయి ఏంటి కర్మ ఇది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? లా అండ్ ఆర్డర్ అంతా ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన గెలిచిన మరుసటి రోజు స్పీచ్ చూశాను, చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడాడని చెప్పి అనుకున్నా నేను, కక్షలు కారణ్యాలు ఉండవని చెప్పని। మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈరోజు, మరి వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది। అంటే మీరు కూడా దాడులకి పురుగొలుపుతారని చెప్పి అర్థమవుతుంది। నిన్నటికి నిన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి గారి భర్త దుర్గారావుని అక్కడ గవర్నమెంట్ శిలాఫలకాలు పాల్గొడుతుంటే ఎందుకు పాల్గొడుతున్నారని అడిగినందుకు సుత్తిపెట్టి కొట్టి ఈ విధంగా దాడులు చేశారు। జనసేన పార్టీ నాయకులు చేసేదంతా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం, ఇప్పటి వరకు కూడా వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు। మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దీనికి? జనసేన పార్టీ నాయకులే ఇతన్ని కొట్టారు, ఇతను కూడా మన కాపు సామాజిక వర్గమే, మా కార్పొరేటర్ కూడా, వీళ్ళకు కూడా న్యాయం చేయకుండా పోతుంది ఇక్కడ పరిస్థితి। పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి దీని మీద కూడా। మీరు డిప్యూటీ సీఎంగా చాలా బాగా ఈ నెల రోజుల నుంచి మీరు చాలా ట్రైనింగ్ అవుతున్నారు, చాలా లోతుగా అధ్యయనం చేస్తారు, అన్నీ చూసామన్నీ కూడా। మరి వీటి పరిస్థితి ఏంటి? ఎందుకు ఇటువంటి ద్రోహాలు చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు? నారా లోకేష్ గారేమో 12-13 కేసులు ఉంటే కానీ పదవిలోనే ఉన్నారు, అందుకే కార్యకర్తలంతా కూడా రోడ్డు మీదకి వస్తారు। ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మనకు 13 కేసులు కావాలంటే 13 చేయాలని చెప్పని ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా అడ్డగోలగా
విజయవాడ నగరంలో గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు అనేది లేని విధంగా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధంగా చేయడం చాలా దారుణం, చాలా దారుణం. ఇప్పటికి మేము గవర్నర్ గారికి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, రాష్ట్రపతి గారికి ఇచ్చాం, పార్లమెంట్లో మా యొక్క వాదన వినిపిస్తున్నాం. అయినా కానీ భయం లేకుండా బరి తెగించి ఈరోజు రోడ్డు మీద ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా, మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాం, నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు భారతదేశం మొత్తం మీద. ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అకాలీదళ ఫ్యాక్షన్ ఒకటి. మా నాన్నగారు స్టార్ట్ చేశారు, మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చిందని. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. రెండు, నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతో గెలుపొందటం, 100% స్ట్రైకింగ్ రేట్, 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు, ఇది వాళ్ళు చేసి చూపించారు. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం, మేము నీకు నిలబడతాం అని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు.